గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వంటి ఎక్స్పెక్టేషన్తో కొనసాగుతున్నటువంటి మూవీ ఇప్పుడైతే 7 రోజులలోనైతే కంప్లీట్ అయిపోయింది. 8వ రోజు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనకైతే డే 9లో అయితే అడుగు అయితే పెట్టిందనమాట. అఖండ 2 తాండవం మూవీ బోయపాటి కెరియర్లోనే గారు నటిస్తున్నటువంటి వన్ ఆఫ్ ద బీవచ్చమైనటువంటి పాజిటివ్ టాక్ అయితే ఇప్పుడిప్పుడే పుంజుకుంటుందని చెప్పుకోవచ్చు. అయితే మనమైతే ఈ రోజు ఎంత కలెక్షన్లు వస్తాయి, అంతేకాకుండా ఇప్పటి వరకు అయితే ఎంత కలెక్షన్ నమోదు చేసింది ఏం సంగతి అని చెప్పి ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడతాం. బాలకృష్ణ గారి అభిమానులు అంతేకాకుండా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కనుక నందమూరి ఫ్యాన్స్ ఉంటే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మీ ఛానల్ అని చెప్పి ఈ ఛానల్ అయితే గ్రో చేస్తారని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. 2000 సబ్స్క్రైబర్లకు అయితే మనమైతే దగ్గరలో దాన్ని అయితే ఫినిష్ అయితే చేసేయండి. ఈ వీడియోతోనైతే ఫినిష్ అయిపోతారని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. ఓకే, మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. డే 9లో వచ్చేసరికల్లా నైజాంలో వచ్చేసరికల్లా నైజాం అడ్డా మన బాలకృష్ణ గారు అడ్డా అని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే 18 కోట్లు నమోదు చేసుకుంది. టార్గెట్ వచ్చేసరికల్లా 21 కోట్లు అనమాట. సీడెడ్లో చూసుకుంటే 11,90,00,000 షేర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ కూడా ఇంకొక 7 కోట్లు వస్తే కనుక హిట్ అయితే అయిపోతుంది. టార్గెట్ వచ్చేసరికల్లా 20 కోట్లు. గుంటూరులో అయితే బీవచ్చమైనటువంటి కలెక్షన్ అయితే నమోదు చేసుకుంటుంది. గుంటూరులో లాంగ్ రన్ అవసరం లేదు, ఇంకొక 2 డేస్లో అయితే హిట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే భారీగా ఉన్నాయన్నమాట. గుంటూరులో చూసుకుంటే 5,11 లక్షల వరకు అయితే నమోదు చేసుకుంది. 8 కోట్ల టార్గెట్. కృష్ణాలో చూసుకుంటే 4 కోట్లు కంప్లీట్ చేసుకుంది. 5,20,00,000 అయితే టార్గెట్ అనమాట. నెల్లూరులో చూసుకుంటే 2,79,00,000 నమోదు చేసుకుంది. 3 కోట్ల టార్గెట్ అంటే ఇంకొక 10 లక్షలు కానీ 15 లక్షలు కానీ వస్తే హిట్ అయితే అయిపోతుంది నెల్లూరులో. ఈ రోజుతో వచ్చేస్తాయి. డే 9తోనైతే వచ్చేస్తాయి. ఉత్తరాంధ్రలో చూసుకుంటే 11 కోట్ల టార్గెట్ అయితే ఇప్పటివరకు అయితే 6 కోట్లు అయితే రావడం జరిగింది. ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే 3,90,00,000 నమోదు చేసుకుంది. డే 8తోనైతే. డే 9తో చూసుకుంటే 4,20,00,000 అయితే నమోదు చేసుకుంది. టోటల్ టార్గెట్ వచ్చేసరికల్లా 7 కోట్ల టార్గెట్. వెస్ట్లో చూసుకుంటే 2,90,00,000 రావడం జరిగింది. 5 కోట్ల టార్గెట్ అనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక విషయం గురించి మాట్లాడాలి. ఏంటంటే మన బోయపాటి శ్రీని గారు అంతేకాకుండా మన బాలకృష్ణ గారు అయితే నాలో కనుక ప్రమోషన్లు చేసి ఉంటే నేనేదో రాజమౌళి గారిని హైప్ పెంచాలని కాదు, ప్రమోషన్లు చేస్తారంటే ఎవరైనా ఉదాహరణ కావాలి అంటే మనకైతే ఏమంటే రాజమౌళి గారు అయితే గుర్తుకొస్తాడు. సినిమా అంతా తీసాడు ఒక ఎత్తు, ప్రమోషన్లు కూడా అదే టైప్గా చేస్తారనమాట. అదే రకంగా సినిమా అంతా కూడా సూపర్గా ఉంది. కానీ అఖండ 2 తాండవం మూవీ ప్రమోషన్ల దగ్గర వచ్చేసరికి బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పుకోవచ్చు. అసలు ఆ మైనస్ చేయకపోతే కనుక ఈ పాటికల్లా హిట్ అయితే హిట్ టాక్ వస్తుంది, అంతా కూడా బ్లాక్ బస్టర్ టాక్ అయితే వస్తుంది. సక్సెస్ మీట్ కూడా కంప్లీట్ అయితే చేసుకురు. కానీ ఇంకా ఈ మూవీ అయితే ఇంకా హిట్ అయితే కాలేదన్నమాట. ఇంకా లాంగ్ రన్లో చూడాలి మనమైతే హిట్ అవుతుందా కాదా అని చెప్పి. ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది అని చెప్పి నేనైతే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. అయితే మనకైతే టోటల్ తెలంగాణ ఆంధ్ర కనుక చూసుకుంటే మొత్తానికి కానీ ఇప్పటివరకు అయితే డే 7లో డే 9లో వచ్చేసరికల్లా 1 కోటి రూపాయలు వచ్చేటువంటి అవకాశం ఉంది. డే 8లో వచ్చేసరికల్లా 1 కోటి రూపాయలు అయితే నమోదైతే చేసుకుంది. ఇప్పటి వరకు అయితే 54 కోట్ల షేర్ అయితే రావడం జరిగింది. 84 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది. వరల్డ్ వైడ్ వచ్చి మన హిందీ, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే 10 కోట్లు బిజినెస్ చేస్తే 6 కోట్ల వరకు అయితే నమోదు చేసుకుంది. ఇంకొక 4 కోట్లు వస్తే హిట్ అయిపోతుంది. అంతేకాకుండా ఓవర్సీస్లో చూసుకుంటే 12 కోట్లు బిజినెస్ చేస్తే 5 కోట్లు మాత్రమే వచ్చినాయి. ఇంకొక 6 కోట్లు రావాలి. అసలు దీనికోసం అయితే నేను బాగా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే సెకండ్ వీక్ అనేది చాలా ముఖ్యమైనటువంటి ఇది అనమాట. ఎందుకంటే నందమూరి ఫ్యాన్స్కి సెకండ్ వీకెండ్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రన్లోనే మనకైతే మూవీ అయితే హిట్ కావాలి. ఈ రన్ ముగిస్తే కనుక హిట్ అయ్యేటువంటి అవకాశాలు దాదాపుగా లేవు. ఎందుకంటే జనవరిలో పెద్ద సినిమా వస్తుంది, అంతేకాకుండా మన ప్రభాస్ గారి మూవీ వస్తుంది. చిన్న సినిమాలు కూడా చాలా సినిమాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి కాంబినేషన్లో కూడా ఒక సినిమా వస్తుంది. బీవచ్చంగా మూవీస్ అయితే ఉన్నాయి. అప్పటి వరకు కూడా ఉండదు. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఒక శుభవార్త ఏంటంటే అఖండ 2 తాండవం అనేసరికల్లా ఇప్పుడైతే సెకండ్ రన్లో కూడా మంచిగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మూవీ చూసేటువంటి అవకాశాలు 100% అయితే ఉన్నాయి. ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. వరల్డ్ వైడ్గా వచ్చేసరికల్లా మనకైతే అఖండ 2 తాండవం మూవీ వచ్చేసరికల్లా 64 కోట్ల షేర్ వచ్చింది. అంతేకాకుండా 108 కోట్ల గ్రాస్ అయితే 108 కోట్ల 10 లక్షల వరకు అయితే గ్రాస్ రావడం జరిగింది. ఇప్పటి వరకు అయితే చూసుకుంటే మంచి కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు డే 9 ఎంత కలెక్షన్లు వస్తాయి ఏం సంగతి అని చెప్పి కామెంట్ చేయండి. నందమూరి అభిమానులు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.